బీహార్ల మావోడు ఎంపీ శివప్రసాద్ సార్ ఇద్దరు వేషాలు వేస్తేనే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక వేషం కడతారు అని అనుకుంటుండొచ్చురు. కానీ ఒక కాడ ఏడాదికి సరిపోయే వేషాలు వేస్తుండ్రు. వామ్మో, మా సత్తిగాడు కనుక గీ వేషాలను చూసానంటే అని డ్రెస్లకు పౌడర్లకు రంగులకు నా జీతం ఏ మూలకు సరిపోదు. వామ్మో, మా ఊడికి వార్త చూడకుండా చూడు దేవుడా, కావాలంటే నేను మేకప్ తీసేసి నీ గుడికి వస్తా కానీ. మా అక్కకి తెలియనట్టున్నది ఈ వార్త నేనే ముందుగాల చూసిన. అబ్బా ఏషం కట్టిను చూడు, దయ్యమేషం మస్తు గుర్రింది ఈయనకే. ఇట్లనే ఫిక్సింగ్ చేసుకో. ముగ్గురు అన్నదమ్ములు ఎంత ముద్దుగున్నారో, నానా జరే తలిగేటట్టున్నది. హే బుడ్డోడు గమ్మతేషమేసిండు. తిరుపతిలా గంగమ్మ తల్లి జాతరకు పోతే ఎన్ని కావాలంటే అన్ని వేషాలు చూసి రావచ్చు. వెనకటికి ఓ బద్మాష్ గాడు ఆడోళ్ళని సిడాయించి ఎవ్వరికి దొరకకుండా దాచుకునేటోడంట. అన్ని చంపేసేందుకు గంగమ్మ తల్లి దినానికి ఒక వేషంలో తిరిగేటంట. ఆఖరికి ఒకనాడు దొరికించుకొని కథం పెట్టిందంట. అప్పటిసంది అమ్మవారి జాతరలో గిట్ల వేషాలు కడుతున్నట బతుకులు. 6 దినాలు దినానికి ఒక వేషంతోని తల్లిని కొలుసుకుంటారంట. దయ్యాలు భూతాలు దేవతలు గిట్ల అన్ని తీవ్ర వేషాలు కడతారు. గిట్ల చేస్తే ఫిల్ల జల్ల గొడ్డు గోర గంగమ్మ తల్లి మంచిగా చూస్తుందంట అని అక్కడ వాళ్ళ నమ్మిక. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటిదంటే గుడికాడికి వచ్చి బూతులు లేని ముచ్చట్లు తిట్టుకోవాలంట.